ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. మార్నింగ్ మన్నా అనే ఈ కార్యక్రమం ద్వారా ఇప్పటికే చాలామంది దీవించబడతా ఉన్నారు. అనేక మందికి విడుదల, స్వస్థత, అద్భుతాలు, మత్కార్యాలు చేస్తున్నారు. ఇదివరకు మీ జీవితంలో చెప్పుకోదగిన ఏ ఒక్క అద్భుత కార్యాన్ని, ఆశీర్వాదాన్ని మీరు చూడని వారైతే ఇప్పుడు దేవుడు ఒక అసాధారణమైన అద్భుతమైన కార్యాన్ని చేయబోతున్నానని మాట్లాడుతున్నాడు. మీ యొక్క ఆత్మీయతలో త్రోబోతున్నాను మాట్లాడుతున్నాడు. బైబిల్లో ఉన్న లోతైన మర్మాన్ని మీకు బోధించబోతున్నాను మాట్లాడుతున్నాడు. కీర్తన 91:13-14 ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు. ఆ వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన చేయండి. చూడండి, ఆదికాండం 1:9 ఆకాశ కింద కనపడుతున్న జలములన్నిటినీ ఆయన ఒక్క చోటుకు చేర్చును అనే మాట రాయబడి ఉంది. ఇది సంఘము, దేవుని బిడ్డలందరూ ఏకమవటాన్ని చూపిస్తుంది. ఇదే రివైవల్ అంటాం. ఎప్పుడైతే సంఘమంతా క్రైస్తవులందరూ ఒక్క దాటుకు వస్తున్నారో, ఏక అభిప్రాయానికి వస్తున్నారో, ఏక మనసు కలవారై ఎప్పుడైతే సంఖ్యాబలం పెరుగుతుందో అప్పుడు ఉజ్జీవం అనేది ప్రారంభించబడుతుంది. ఆ కార్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు చేయబోతున్నాడు. ఆ ఆదిలో యెహోవా దేవుడు ఆకాశం కింద కనబడుతున్న జలములన్నింటినీ ఒక్క దిక్కున ఎలా అయితే చేర్చాడో అలాగే ఇప్పుడు దేవుడు ఉజ్జీవాన్ని కలుగ చేయబోతున్నాడు. మీ జీవితము ఆశీర్వాదకరంగా పోతుంది. దేవుని బిడ్డలారా, నిన్న మనం మాట్లాడుకున్నాం. ఒక దిక్కున జలాన్ని చేర్చడం అనేది సంఘ ఏర్పాటు చేయడం అనేది చూపిస్తుంది. రెండవదిగా పెందెకోస్తు అనుభవాన్ని చూపిస్తుంది. మూడవదిగా దేవుని బిడ్డలారా, మరి సంఘం ఏక మనసుతో కలిసి ప్రార్థన చేసినప్పుడు అసాధారణమైన కార్యం జరిగినట్టుగా అపోస్తల కార్యం 3:31-32 చూస్తున్నాం. ఆ దినమున సంఘమంతా కలిసి దేవుణ్ణి స్తుతించడానికి ప్రారంభించగా దేవుని బిడ్డ వాళ్ళు కూర్చున్న చోటంతా కంపించునని రాయబడి ఉంది. కదిలించబడ్డాయి. ఒక భూగమలాగా ఒక అసాధారణమైన కార్యం జరిగినట్టుగా మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. తర్వాత మనం చూస్తే దేవుని బిడ్డలారా, మరి ఏకాత్మ, ఏక మనస్సుతో మరి ఉండటం అనేది దేవుని చూపిస్తుందంటే ఆశీర్వాదాన్ని జీవానికి కారణమై ఉంటుంది. కీర్తన 133:1-2 మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తే సహోదరులకి ఐక్యత కలిగి ఉండటం ఎంతో మనోహరము, వాటిలో జీవము, ఆశీర్వాదం ఉంటున్నాయని రాయబడి ఉంది. ఈరోజు ఆశీర్వాదం ఎక్కడ ప్రవహిస్తుందంటే, ఎక్కడ క్షేమం కలుగుతుందంటే, ఎక్కడ అద్భుతాలు, మత్కార్యాలు జరుగుతుందంటే, ఎక్కడ ఏక మనసుకులై ప్రభువును మహిమపరుస్తున్నారో, ఆరాధిస్తున్నారో అక్కడ దేవుని యొక్క మహిమ మనకు కలుగుతుంది. ప్రజలు ఆశీర్వదించబడుతున్నారు, దీవించబడుతున్నారు. ఈరోజు దేవుని బిడ్డలారా, ఏక మనసుకులై ఏకాత్మ కలిగి ఉండటం అనేది పెందెకోస్తు అనుభవానికి కూడా సాదృశ్యంగా ఉంది. ఈరోజు ఆ పెందెకోస్తు అనుభవాన్ని దేవుడు దయచేయాలని ప్రార్థన చేస్తున్నాను. దీనికోసం యేసు తన రక్తాన్ని కార్చాడనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అంతేకాదు, ఎక్కడైతే ఏక మనసుతో మరి ప్రార్థన చేస్తున్నారో అక్కడ దేవుని స్వరం వినపడతాయి. అపోస్తల కార్యం 13:1-2 ప్రవక్తలు, అపోస్తలు, విశ్వాసులు అందరూ ఏక మనసుతో ప్రార్థన చేస్తున్నప్పుడు పౌలును, బర్నబాను తను ఏర్పాటు చేసిన పరిచర్యకి వేరు చేయమని దేవుడు మాట్లాడాడంట. దేవుడి బిడ్డలారా, ఈరోజు ఏక మనసుకులై మనం ముందుకు సాగాల ఉద్దేశంతో దేవుడు మన కొరకు ప్రార్థిస్తున్నాడు యేసయ్య. అంతేకాదు, తన మహిమను మనకి ఇచ్చానంటున్నాడు. యోవాను సువార్త 17:20-21-22 ఏమన్నాడు తెలుసా? తండ్రి, నేను మీరు ఏకమై ఉండలాగన మనకి ఇవ్వబడిన వాళ్ళందరూ ఏకమై ఉండాలని నా మహిమను వారికి ఇచ్చాను అంటున్నాడు. ఎంత వాస్తవం అండి! ఈరోజు ఏక మనస్సు మనకు కావాలి. ఏక మనస్సుతోనే సాధించగలుగుతాం. దేవుని బిడ్డలైన వారందరూ ఏక మనస్సు అవ్వాలి. సాతాను ఒక మెయిన్ పని ఏంటంటే, ప్రధానమైన పని అంటే ఏక మనసుతో ఉన్న వారందరూ చెదరకొట్టడం. ఈరోజు ఎన్నో సంఘాలు ముక్కలు చెక్కలు అయిపోతుంది. కారణం ఏంటంటే ఏక మనసు లేని వారుగా సాతాను చేస్తున్నాడు. ఈరోజు మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. దేవుని యొక్క ఆశీర్వాదం, అద్భుత కార్యం మీ జీవితంలో జరగబోతున్నాయి. దేవుడు మన ఆశీర్వాదం హెచ్చించబోతున్నాడు. ఈ సమయంలో మీ కొరకు ప్రార్థన చేస్తాను.
పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. శక్తి చేత కాదు, బలము చేత కాదు, ఆత్మ ద్వారానే సమస్తం జరుగుతున్నారు ప్రభా. ఏకాత్మ ఏక మనసు కలగాలని ప్రార్థన చేస్తున్నాను. శాప పాప రోగం నుండి విడుదల దయచేయండి ప్రభా. అద్భుత కార్యం జరిగించండి ప్రభా. ఆశీర్వాదం దయచేయండి ప్రభా. మీరే ముట్టుమని తాక్కుమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానం ఆదికాండం 12వ అధ్యాయం 2-3. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. గాడ్ బ్లెస్ యూ.